అలీ ఖాన్, జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించిన జ్యువెల్ థీఫ్ ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ ఓటీటీ విడుదలలలో ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది. గత నెలలో ముంబైలో జరిగిన నెట్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఈవెంట్లో మేకర్స్ జ్యువెల్ థీఫ్ అధికారిక టీజర్ను ఆవిష్కరించారు. ఈ టీజర్కి అద్భుత స్పందన వచ్చింది. షాక్డ్ గేమ్స్ తర్వాత సైఫ్కి ఇది సరైన ఓటీటీ సినిమా అని అంతా ప్రశంసించారు. జైదీప్ నటన ఇందులో వైవిధ్యంగా కుదిరిందని విజువల్స్ చెప్పాయి. ఇప్పటికే జ్యువెల్ థీఫ్ విడుదల తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజా మీడియా కథనాల ప్రకారం సైఫ్, జైదీప్ల హీస్ట్ థ్రిల్లర్ మార్చి 2025 చివరి నాటికి విడుదల కానుంది. జాతీయ మీడియా కథనం ప్రకారం జ్యువెల్ థీఫ్ మార్చి 27, 2025న విడుదల చేసేందుకు నిర్మాతలు డేట్ లాక్ చేశారు. అయితే నెట్ఫ్లిక్స్ నుండి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ హీస్ట్ థ్రిల్లర్కు సిద్ధార్థ్ ఆనంద్, అతడి భార్య మమతా ఆనంద్ తమ వంతు మద్దతునిచ్చారు. ఇది ప్రేక్షకుడు సీట్ అంచుకు జారిపోయేంత ఉత్కంఠతో సాగే అద్భుతమైన థ్రిల్లర్ అని సిద్ధార్థ్ ఆనంద్ పదే పదే చెబుతున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా సైఫ్ జ్యువెల్ థీఫ్ విడుదల గురించి ఉత్సాహం వ్యక్తం చేశారు. తాను, సిద్ధార్థ్ చాలా కాలంగా ఈ సినిమా గురించి చర్చించుకున్నామని సైఫ్ గుర్తు చేసుకున్నాడు. ఎప్పుడూ దొంగతనాలపై సినిమా చేయాలనుకునేవాడిని అని తెలిపిన సైఫ్ ఖాన్ ఒక అందమైన సినిమాలో నటించానని అన్నాడు. తన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని జైదీప్ అహ్లావత్ చెబుతున్నాడు. అయితే హీస్ట్ థ్రిల్లర్లు ఎప్పుడూ సీట్ ఎడ్జ్కి జారి వీక్షించేంత ఉత్కంఠగా, గ్రిప్పింగ్గా ఉండాలి. అందుకు అద్భుతమైన స్క్రీన్ ప్లే పనితనం అవసరం. దర్శకుడు రాబీ గ్రేవాల్ దీనిని సరిగా చేశాడా లేదా అన్నది చూడాలి. జ్యువెల్ థీఫ్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.